పళని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో జరిగే రహస్యాల గురించి మీకు తెలుసా? ప్రథమ పూజనీయ గణాధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చారు అని కుమారస్వామి లోకాలు అన్ని తిరిగి వచ్చిన ఫలితం దక్కలేదు అనే కోపంతో అలిగి కైలాసాన్ని విడిచిపెట్టి జ్ఞానయోగిగా మారాలి అని కుమారస్వామి పళని కొండపై తపస్సు చేయడం ప్రారంభించాడు. శివపార్వతులు కుమారస్వామిని బుజ్జగించి జ్ఞాన ఫలాన్ని కుమారస్వామికి ఇచ్చారు. అలా పళని కొండపై వెలిసిన విగ్రహాన్ని నవపాషాణాలు అంటే 9 విష పదార్థాలతో భోగముని తయారు చేశాడు. పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తొడభాగం నుండి వచ్చే విభూదిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు. ఆ విభూదికి ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ఉండేది. అలా స్వామివారి విగ్రహం నుండి నిత్యం విభూదిని తీస్తూ ఉంటే విగ్రహానికి హాని కలుగుతుంది అని ఆపేశారు. పళనిలో రాత్రి గుడి తలుపులు మూసే ముందు స్వామివారి విగ్రహానికి గంధాన్ని పట్టిస్తే ఉదయం తలుపులు తీసేసరికి పూర్తిగా కరిగిపోయేది. అలా కరిగిన గంధంతో కౌపిల తీర్థం తయారు చేసి భక్తులకు ఇస్తారు. అలా స్వామివారి నుండి వచ్చే ఏ పదార్థమైనా ఔషధంగా